దేశంలోని 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలాన్ని రేపాయి. ఎయిర్పోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్స్ పంపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పట్నా, వడోదర, కోల్కతా, జైపూర్ ఎయిర్పోర్టులకు ఈ బాంబ్ థ్రెట్స్ వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఉదయం దాదాపుగా 40 ఎయిర్పోర్ట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక థ్రెటనింగ్ కాల్స్, తర్వాత మెయిల్స్ రావడంతో ఆల్మోస్ట్ 40 ఎయిర్పోర్ట్లలో విమానాల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 137 ఎయిర్పోర్ట్లు ఆల్మోస్ట్ 40 ఎయిర్పోర్ట్లకి థ్రెటనింగ్ మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీని ద్వారా అంటే ఎయిర్పోర్ట్లను పూర్తి స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ చేస్తామనేటువంటి ఇండికేషన్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యారు. సో ఢిల్లీకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కు తొలుత దీనికి సంబంధించినటువంటి మెయిల్ రావడం జరిగింది. సో ఆ తర్వాత మిగతా అంటే ఆల్మోస్ట్ మిగతా 40 ఎయిర్పోర్ట్లకు ఈ విధంగా మెయిల్స్ వచ్చినట్టుగా గుర్తించారు. దీంతో ఉదయం పూట చెన్నై, దుబాయ్ వెళ్లేటువంటి ఫ్లైట్ దాదాపుగా 2.5 గంటలు డిలే అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తో పాటుగా డొమెస్టిక్ లో ఉన్నటువంటి ఫ్లైట్స్ కూడా 2 నుంచి 3 గంటలు డిలే అయ్యాయి. సో అదే సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా బాంబు తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా అంటే చెప్పినటువంటి ఎయిర్పోర్ట్ లో ఆల్మోస్ట్ సగం ఎయిర్పోర్ట్లకు సంబంధించి తనిఖీలు చేసినప్పుడు ఎక్కడ కూడా బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకపోవడంతో ఇది ఒక ఫేక్ మెయిల్ గానే గుర్తించడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా 2000 అంటే ఫిబ్రవరికి సంబంధించిన దాంట్లో డేట్స్ పెట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫెయిల్ చేస్తామని చెప్పేసి ఒక హోక్స్ మెయిల్ కి సంబంధించి కూడా అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఖర్చు ఈ మధ్య కాలంలో ఇలాంటి హాక్స్ మెయిల్స్ రావడంతో పూర్తి స్థాయిలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎయిర్పోర్ట్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ పూర్తిగా అలర్ట్ గా ఉన్నారు. సో ఈసారి 40 ఎయిర్పోర్ట్స్ కు రావడం అనేది మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశంగా పరిగణించవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.